కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం 36,26,047 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజ్ కిషోర్ కుమార్ తెలిపారు. 7 వారాల నోము ఆచరించే భక్తులతో మాడ వీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. 7 వారాల నోము ఆచరించే భక్తులతో మాడ వీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. 7 వారాల స్వామిగా భక్తుల కోర్కెలు తీర్చుతున్న కలియుగ దైవం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం మొక్కులు తీర్చుకునేందుకు మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగిళ్ల జోగేశ్వరరావు, తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యలమల దివ్య గెలుపుకై మొక్కుకున్న యలమల రామకృష్ణుడు, సతీమణి విజయలక్ష్మి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమల్ల ధర్మరాజులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఈవో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజ్ కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడం రావడం జరిగింది. ఎన్నికల ముందు మరి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను మరలా 4వసారి శాసనసభ్యునిగా గెలుపొందితే మరి 7 శనివారాలు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మరి నేను మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ 2వ శనివారం కింద ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం, మండపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరి ప్రార్థించుకుంటూ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వామివారు చాలా మహిమగలవారని విన్నామండి. నేను నాకు ఒకళ్ళు ఫోటో ఇచ్చారు, దాన్ని చూసి నేను కూడా మా పాప గురించి దండం పెట్టుకున్నాను, దర్శనం చేసుకుంటాను అని. పాప గెలిస్తే అంతే మొక్కు తీర్చుకుంటాకు వచ్చాను. ఇది చాలా బాగుందండి, చాలా ప్రసిద్ధమైన గుడి. నమో వెంకటేశ్వర. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు శనివారం ఉదయం 3 గంటలకి వర్షాకాలంగా కొద్ది భక్తులు ఇది తక్కువగా తర్వాత జనం భక్తులు బాగా స్వామివారి దర్శనానికి ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా బస్సు స్టాండ్ నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆటోలు ఫ్రీగా పెట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం. అలాగే చిన్నపిల్లలకి పాలు అన్నీ వచ్చిన భక్తులకు కూడా ప్రసాద వితరణ, అలాగే అన్నదాన వితరణ అన్నీ చేస్తున్నామని. వర్షం వచ్చిన భక్తులకి ఎట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే పోలీసు బందోబస్తు కూడా చేసి ఉన్నారు. మీ ద్వారా భక్తులకి తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. స్వామివారికి ఈరోజు శనివారం స్వామివారి యొక్క అర్చన అనంతరం సుప్రభాత సేవ అనంతరం ద్రవిడ వేద పారాయణ తరువాత శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం స్వామివారికి బాలభోగ నివేదన, తదనంతరం స్వామివారికి తొలి హారతితోటి ప్రారంభమై 4 గంటలకు స్వామివారి యొక్క దర్శనానికి సర్వదర్శనం ఏర్పాటు చేయబడింది. స్వామివారి దర్శించుకునే భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారి దర్శించుకోవడానికి ఆసక్తి చూపించారు. ఓం నమో వెంకటేశాయ.